వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ హైస్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేసి ధర్నాకు దిగిన అఖిల భారత విద్యార్థి నాయకులు అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి, మహిళలపై ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ధర్నాకు దిగిన ఏఎస్ఎఫ్ఐ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దేశముని ఆంజనేయులు మాట్లాడుతూ, ఇతర దేశాలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే, ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ దేశంలో యువకులను ఏ విధంగా శిక్షిస్తారో అదే విధంగా మన దేశంలో కూడా శిక్షించాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. వీటన్నిటిని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కల్పన, శిరీష, మధు, శేఖర్, హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, రాష్ట్ర సాధకులు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటలోని శనివారం నాడు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సదానంద్ గౌడ్ మరియు తెలంగాణ జనసమితి జడ్చర్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆలకుంట వెంకటేష్ మరియు ఊర్కొండ మండల ప్రెసిడెంట్ ఆలకుంట శంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని శనివారం శ్రీశైలం వెళుతూ కల్వకుర్తి పట్టణంలో హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గోవింద శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చిమ్మల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎమ్మెల్సీతో కాంగ్రెస్ నాయకులు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కల్మిచర్ల రమేష్, కార్యదర్శి శ్రీధర్, రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు దర్శ, సాయిరాజ్, గోవింద, కృష్ణయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పూజ, శ్రావ్య, కూచిపూడి నృత్యం చేశారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్యం చేసిన చిన్నారులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి ప్రసాదం మరియు ప్రశంస పత్రం అందజేశారు. వీరికి నృత్యం నేర్పిన శేఖర్ మాస్టర్ కు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ శాఖ శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రిన్సిపల్ జానకి, మురళి, నాగరాజు, ఉమేష్, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ సభ్యులు కుర్మూర్తి పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్టె గ్రామంలో కొంతమంది యువకులు ఎల్లికట్టె గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలపడం జరిగింది. అదే విధంగా తమ ఊర్లో వీధి లైట్లు లేవు, రాత్రి సమయంలో ఎటు వెళ్లాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందని, అదే విధంగా మా వంతు సహాయంతో పోచమ్మ గుడి వరకు స్తంభాలు వేయించి లైటింగ్ పెట్టించామన్నారు. ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో 40 ఏళ్ల వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కింద పడుతుందో అని భయపడుతున్నట్లు తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేశవులు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో 11 kV లైన్ ఉంది. ఇంతవరకున్న సార్లను అడిగినాం. ఈ సార్ అన్న రిక్వెస్ట్ చేసి ఆ లైన్ ఒక్కటి తీసేయాలి. వర్షం పడ్డప్పుడు కరెంట్ షార్ట్ 100% వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు ఉన్నా అల్ల ఒక ట్యాంక్ ఉంది, అది కొన్నేళ్ళు మేము ముట్ట ముందుకు ట్యాంక్ కట్టిరు, అది అట్లే కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని కూడా తీసేయాలి. ఎప్పటికున్న పిల్లలకు ప్రమాదమే ఆ ట్యాంకీ. నీటి సమస్య, ట్యాంకీలు ఫ్రెష్ లేవు, ట్యాంకీలు క్లీన్ చేస్తలేరు, దాంట్లో పోంట్రా అది చేస్తలేరు. పురుగులు, చిన్న చిన్న క్రిములు వస్తున్నాయి, 100% వస్తున్నాయి. మేడానికి కూడా చెప్పినామన్నా, ఆమె గుడక ఆమె గుడక అన్నది జెండా రోజు చేస్తాం. భీమే నీళ్ళు వాటర్ పెట్టేటైనా ఇంటలేడు అంటే ఇంకెవరు మేము చెప్తుంటాడా? ఆమె చెప్తే మేడం ఎట్టనన్నా రిక్వెస్ట్ చేస్తుందా, ఏం చేస్తుందో, జీతాలు ఇచ్చేది వాళ్ళు కాబట్టి చెప్పాలి. ఆ ట్యాంకీలు కూడా క్లీన్ చేపియాలి. వీధి లైట్లు ఒక్క లైట్ కూడా లేదు. నైట్ పోవాలంటే, షాప్కి ఆడుకోవాలంటే చాలా ఇబ్బందికరం అయింది ఉంది. ఊళ్ళో ఒక లైట్ కూడా లేదు, ఒక్క లైట్ కూడా పడతలేదు. నైట్ చేస్తామంటారు, చేస్తలేరు. అందుకే కేశవులు కూడా ఆ లైన్ కూడా వాళ్ళ తాను పోయినాం, అడిగినాం. రిస్క్ వచ్చి కేశవులు నా వంతు సహాయంతో నేను వేపిస్తా అని పోషమ్మ గుడి కాడికి వేపించిండు. సర్పంచ్ ఈడంగానే పోతాడు, దర్గా నుంచి కిందికి మోరీ లేదు, చాలా ఇబ్బందికరం. రోడ్డు, వాటరు, బాత్రూమ్ నీళ్ళు కానీ ఏవి కానీ రోడ్డు మీదకి వస్తున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది జనాలకు నడవనికే.
దాన్ని కూడా రిక్వెస్ట్ చేసి మోరీ వేయాలని సార్ గారిని కోరుతున్నాము. ఎందుకంటే అది చిన్న ఆలోచన కాదు. అంటే ఊరి పెద్దల కూడా నేను అడిగినాం. ఏమన్నాడంటే మేము చేయాలనుకున్నాం, మీరు ఏమంటారంటే అది ఆషామాష పని కాదు, ఇప్పుడే అనుకున్న పనులు కావు. మన ఊరికి ఏదైనా కుటుంబ పండుగ కానీ తర్వాత ఇతర ఏదైనా పండుగ జరిగినప్పుడు ఆ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగాం. ఫస్ట్ మేము ఆప్షన్ తీసుకునేది దాని గురించి. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ దాని గురించి ఆప్షన్ తీసుకున్నాం. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చిన్న విషయం కాదు, పూజారులు రావాలి, తర్వాత వాళ్ళు రావాలి, వీరు రావాలి, పెద్ద సమస్య అని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము దాని గురించి ఇప్పుడైతే కొంచెం స్లో అయినాం. గ్రామం మెలికెట్ట, మండలం కలగుర్తి, జిల్లా నాగర్కర్నూల్. మా ఊరిలో ఉన్నటువంటి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళల్లో గంగాపురం తర్వాత మా ఊరిలో చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది. ఆ యొక్క గుడిని డెవలప్మెంట్ ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ ముందు మా ఊర్లో ఒక రథం లాంటిది చేసిర్రు. దాన్ని అదే విధంగా కొనసాగిస్తే మా ఊరికి కూడా ఒకటి ప్రత్యేకత ఉంటుందని మా యొక్క అభిప్రాయం. దానికి కూడా ఒక ఎమ్మెల్యే గారి సహకారంతో కానివ్వండి, మా ఊర్లో ఉన్న ప్రజలతోన ముందుకెళ్తే మా ఊరికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందని మేము భావిస్తున్నాం. ఆ గుడికి కూడా ఎన్నోసార్లు కూడా గ్రామ సభ పెడితే మాకు ఒక చెప్పిన రోజే మళ్ళా తెల్లారే దాన్ని మంచిగా చేపిస్తారు, మళ్ళీ దాని తర్వాత చేపిస్తలేరు. ఆ గుడి ముంగల కూడా మొత్తం అపరిశుభ్రంగా ఉంది. ఆ యొక్క మోరిని కూడా కట్టేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వీధి దీపాలు నైటుపూట ఏం లైట్లు ఏమీ లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అదొకటి. ఫస్ట్ మా ఊర్లో బాత్రూమ్స్ లేవు, చాలా మంది ఇబ్బంది పడుతుంది. దానికి కూడా పంచాయత్ సెక్రటరీ గారు కూడా కొద్దిగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ బాత్రూమ్స్ కూడా కట్టే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. కొన్ని అండర్ గ్రౌండ్లు కానీ రోడ్లు కానీ కొన్ని లేవు, అవి కూడా చేయాలని కోరుచున్నాం. 24 గ్రామాలలో మా యొక్క స్కూల్ గత 5 సంవత్సరాల నుంచి మాదే ఫస్ట్ వచ్చింది. ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు కూడా ఒకసారి అప్పుడు విద్యాశాఖ మంత్రి సబితాయింద్రారెడ్డి గారికి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా మాకు 7th క్లాస్ రాలేదు. మేము మళ్ళీ ఈసారి కూడా మేము ఆ ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేసి 7th క్లాస్ వరకు చేపిస్తామని తోడ్పడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.